గుంటూరు జిల్లా పొన్నూరులో అర్చకుడిపై దాడి తీవ్ర కలకలం రేపింది. గుడిలో ఉన్న నాగేశ్వర్ శర్మ అనే అర్చకుడిపై విజయ్ దినకర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయంలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన తర్వాత అర్చకుడు నాగేశ్వర్ శర్మ ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోయాడు. అర్చకుడి మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో అర్చకుడిపై దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? సాంబశివరావు. సుమిత్ర, గుంటూరు జిల్లా పొన్నూరులోని నాగేంద్ర స్వామి దేవాలయంలో అర్చకుడు నూతలపాటి నాగేశ్వర శర్మపై కూడా అదే ప్రాంతానికి చెందిన విజయ్ దినకర్ అనే వ్యక్తి దాడి చేశాడు. అయితే ఇంటి దగ్గర నాగేశ్వర శర్మకి ఈ దాడి చేసిన వ్యక్తి తల్లికి ఇంటి దగ్గర చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలో దేవాలయంలో పూజలు చేస్తున్న సమయంలో విజయ్ దినకర్ అనే వ్యక్తి వచ్చి అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పచ్చిబూతులు తిట్టి వెళ్లారు. అప్పుడే ఆయన పెద్దగా కేకలు వేయడంతో గుడి బయట ఉన్నవారు వచ్చి విజయ్ దినకర్ ను బయటకు తీసుకెళ్లిన విజువల్స్ అయితే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇంటి దగ్గర గొడవ జరగటం, అదే వాళ్ళ కుమారుడు వచ్చి దేవాలయంలోనే తనపై దాడి చేసిన నేపథ్యంలో ప్రాణభయంతో అర్చకుడు నాగేశ్వర శర్మ పొన్నూరు వదిలి తమ సమీప బంధువులు గ్రామం వదిలి సమీప బంధువులు ఇళ్లకు వెళ్లి తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్, దాడి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో హిందూ సంఘాలు, అర్చక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయంలో పూజ చేస్తున్న పూజారిపై ఇలా విచక్షణారహితంగా దాడి చేసి భవిష్యత్తులో ఒక దేవాలయాలకి రక్షణ లేకుండా పోతుందనేది కూడా తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Vale,